నమస్కారం, నేను మీ జాఫర్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అందరూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆయనగా పిలువబడే వెంకయ్య నాయుడు గారితో నేను ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈసారి సరదాగా చేద్దాం సార్ ఇంటర్వ్యూ. ఇది ఏం సార్ 37 ఇయర్స్లోనే మీరు రిటైర్ అయిపోయారు? వాళ్ళకి కాస్త సంతృప్తి కలిగించాలని మనం చెప్పాను. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదని. సార్, ఈ 40 ఇయర్స్ మొత్తం ఒకసారి నెమరు వేసుకుంటే 50 సంవత్సరాల దాంట్లో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ జర్నీ? చాలా సంతృప్తికరంగా ఉంది నాకు వాస్తవంగా. ఈరోజు నా ఇంటర్వ్యూలో మీరు అన్ని రహస్యాలు చెప్పాలి సార్, చాలా సీక్రెట్స్ చెప్పాలా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ. అదేం సార్, మీరు బీజేపీలో ఉంటారు, సిపిఎం సిపిఐ నాయకులు మిమ్మల్ని పొగడతారు, మీరు ఆర్ఎస్ఎస్ మీటింగ్లో పోతారు, ముస్లిమ్స్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మిమ్మల్ని అభిమానిస్తున్నారు. ఇంతమంది మనుషుల్ని దోచుకునే మంత్రం ఏదైనా ఏముంది సార్? ఇది జనాలు చెప్పండి. లేదు, మన వ్యక్తిత్వం, మన నడవడిక, మన పద్ధతి, మనం కట్టుబడి ఉండడం, దానికి నిజాయితీగా ఉండడం, నలుగురితో కలిసిమెలిసి ఉండడం. సార్, మీరు నేషనల్ లీడర్ సార్. కానీ తెలుగు అంటే, తెలుగు రాష్ట్రం అంటే, హోమ్ టౌన్ అంటే ఒక విపరీతమైన వల్ల మళ్ళీ ప్రేమ ఉండేది సార్ అంతని చెప్పి. ఈ ప్రేమ ఒక్కొక్కసారి పార్టీలో ఎప్పుడైనా చర్చకు వస్తూ ఉంటుందా సార్? సహజంగా అందరూ గుర్తిస్తూ ఉంటారు. అంటే కొంతమందికి ఒక అపోహ ఉంది, మనం ఇంగ్లీష్ చదవకపోతే పైకి వెళ్ళాము. నేను చెప్పాను కదా మొన్న, పైకి వెళ్ళాలంటే నేను మాట్లాడుతూ చెప్పాను సభలో, నేను దేవుడితో ఐఎస్డీలో మాడాను, ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, ఎవరైనా వచ్చేయచ్చు, నాకు ఆ నిబంధన లేదని చెప్పాడు. అంటే ఆ కుర్రోడు తెలివిగా, అది కాదు సార్, మీరు సరదాగా చెప్తున్నారు, పైకంటే ఉన్నత స్థానానికి. నేను మళ్ళా కూడా చెప్తాను, ఈ ద్వారా కూడా ఇవాళ చెప్పదలుచుకున్నాను అందరికీ. ఏంటంటే ఈ దేశ రాష్ట్రపతి మాతృభాష చదువుకుంది, అంతకుముందు ఆయన మాతృభాష చదువుకున్నాడు. నేను ఉపరాష్ట్రపతిగా నేను వీధి బళ్ళు చదువుకొని మాతృభాష చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. ఈ దేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ రమణ మొన్న ఆయన బహిరంగంగా చెప్పాడు, నేను మాతృభాష చదువుకున్నానని చెప్పని. ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశం శక్తివంతమైన ప్రధానమంత్రిని పేర్కొనబడే నరేంద్ర మోడీ గారు, ఆయన కాన్వెంట్కి వెళ్ళలేదు, మాతృభాష చదువుకున్నాడు. అందువల్ల ఉన్నత స్థానానికి వెళ్ళడం అనేది నీ శక్తిని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ క్యాలిబర్ని బట్టి, నీ కెపాసిటీని బట్టి ఉంటుంది. కానీ అంతేగాని నువ్వు మాతృభాష చదువుకుంటే పైకి వెళ్ళలేవు అనేది సరైనటువంటి అభిప్రాయం కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా చాలా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, వీళ్ళందరూ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మళ్ళీ వాళ్ళ మాతృభాషలో మొదలు పెడుతున్నారు. ఇంకా చాలామందికి తెలవని విషయం ఉంటుంది, ప్రపంచ దేశ అధిపతులు మన దేశానికి వస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు. చాలామంది తప్పుడు అభిప్రాయం ఉంది, వాళ్ళ భాషలో మాడుతుంటారు, పక్కన తర్జుమా చేసే వ్యక్తిని పెట్టుకుంటారు. మనమే వచ్చి రాని ఇంగ్లీష్లో మాడుతుంటాం. నేను ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అందుకని సులభంగా అర్థమయ్యేదానికి ఒక మాట చెప్పాను మొన్న, ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. అంటే కొంతమందికి ఇంగ్లీష్లో చెప్తే కానీ కొంతమందికి అది ఆకట్టుకోదు, అందుకని చెప్పాను. నెల్లూరు సంబంధించి సార్, మీరు ఎప్పుడైనా వెళ్తే ఎప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది, మీరంటే వందలాది మంది వచ్చేస్తారు, పాత స్నేహితులు అంతా, వీళ్ళంతా పక్కన పెట్టి సింగిల్గా ఎవ్వరు మిమ్మల్ని గుర్తుపట్టినట్టుగా వెళ్ళి చూడాలని ఉంటుంది సార్ మీకు. ఇదిగో ఇక్కడ నేను సీమా సెంటర్లో నేను ఛాయ్ తాగి పాలిటిక్స్ నేను స్టార్ట్ చేశాను, ఇదిగో నా కనకమహల్, నా ఫస్ట్ యుద్ధం ఇక్కడే జరిగింది, అలాగే ఉంటుందా సార్? నాకు మామూలు మనిషిగా ఉండాలనేది నా కోరిక, నా తపన. కానీ ఉండలేరు కదా, ఉండడం సాధ్యం కావడం. నేను మీకు ఇష్టం ఉందా, మీ ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా ఇష్టం? రెండవసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలా, మోడీ గారి కార్యదక్షత, వ్యవహార శైలి, ఆయన నిజాయితీ నాకు నచ్చింది. అందుకే నేను ఎంతో ప్రేమించి గౌరవించి నా ఉన్నతికి కొంత కారకుడైన అద్వానీ గారిని కూడా కాదని మోడీ గారిని సపోర్ట్ చేశాను. ఎందుకంటే 2009లో ఎందుకంటే మోడీ గారు యువకుడు, ఆయన రావాలా. 2009లో అద్వానీ గారి నాయకత్వాన్ని పనిచేసి చూసాం, విజయం లభించలేదు, కారణం ఏదైనా కావచ్చు. యువత మార్పు కోరుతున్నారు, అందుకని సమావేశాలు పెట్టాము. అందరు కలిసి, మిత్రులందరూ కూడా సహకరించారు, అందరు కలిసి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం. నేనేం చెప్పానంటే, ఆయనతో కూడా చెప్పాను, ఇది 2017 తర్వాత ఈ ఎన్నికలకు స్వస్తి చెప్పి జనంలోకి వెళ్ళి నానాజీ దేశ్ముఖ్ గారు చేపట్టిన విధం ఆయన చెప్పాడు. 60-65 ఏళ్ళు దాటిన తర్వాత ఎన్నికల రాజకీయాలకు స్వస్తి చెప్పి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో సమాజ సేవ చేయాలని చెప్పాడు. ఆయన చేసి చూపించాడు ఆయన, నానాజీ దేశ్ముఖ్. అలా చేయాలని నాకు కోరిక ఉండింది. ప్రధానమంత్రి గారిని చెప్తున్నప్పుడు అంతా 2017 కదా, చూద్దామనే 19 లక్షలు అట్లా జరిగిపోయింది. ఇది అయిన తర్వాత అనుకోకుండా ఈ రాజ్యసభ చైర్మను వీటన్నిటి అవసరం దృష్ట్యా
మెజార్టీ లేదు కాబట్టి ఉండాలని చెప్పని చేయడంతో అక్కడికి వచ్చింది. లేకపోతే నాకు సీదాగా ఉండాలని, సామాన్య జనంతో కలవాలని, నేను తిరిగే చోటని తిరగాలని, నేను తినే తిండి తినాలని మామూలుగా. అటు పోతే నాకు విజయవాడకి పోతే సామరంగ చౌక్కి వెళ్ళాలా, గుంటూరుకి పోతే శంకరదాస్ సెంటర్కి వెళ్ళాలా, నెల్లూరుకి వెళ్తే కోమలదాసులో ఫోన్ చేయాలా, టీ తాగను కానీ సీమా సెంటర్కి వెళ్ళాలి. టీ తాగను, జీవితంలో కాఫీ టీ తాగను నేను ఇప్పుడు ఏదో కొత్తగా ఈ గ్రీన్ టీ అని వేణీళ్ళు కొద్దిగా మజ్జిగ తాగుతాను నేను మామూలుగా. సరే ఎప్పుడు మారు వేషంలో కనీసం వెళ్ళి ఈ కనక మహల్ని ఆ రోజు మీరు పగలు కొట్టింది కనక మహల్ 1964, అదే అవే కళ్ళు సినిమా సంబంధించింది, ఇప్పుడు చూడాలని ముందు ఉంటుంది సార్. మారు వేషంలో పోతే ఆ మజా ఉండదు. మామూలుగా వెళ్ళాలా, మామూలుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. చాలామంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ నాకు చెప్పిందంటే చాలా బాగా చూసుకుంటారు మాకు, నేనంటే చాలా ఇష్టము, సార్ అంటే నాకు చాలా ఇమ్మని అంటారు చాలామంది. ఒకతను హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ఒకరు ముగ్గురు నాకు చెప్పారు అని చెప్పి. సరే అంత ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ మీరు కశ్మూర్ దర్గాకి వెళ్ళారు. అలాంటి సారు ఇటువంటి రాజకీయాల వైపు ఎలా ఆకర్షితుడయ్యారు అనేది వాళ్ళకి ఎప్పుడు క్వశ్చన్ మార్క్ సార్. నేను దర్గాకి వెళ్తున్నాను, ఎవరు అభ్యంతరం పెట్టలేదు. నేను మాంసాహారిని భక్తు, ఎవరు అభ్యంతరం పెట్టలేదు. నేను మామూలుగా నా మనసుకు నచ్చినవన్నీ చేస్తూ ఉన్నాను, ఎవరు అభ్యంతరం పెట్టలేదు. అందువల్ల ఇది అపప్రద ఒక రకమైన ఏమంటారు వాటిని, ఒక తప్పుడు అభిప్రాయం తప్పితే మరే కూడా కాదు. మా మామయ్య గారి పేరు మస్తానయ్య నాయుడు, దర్గా. నేను మన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా కశ్మూర్కి వెళితే దర్గాకి వెళ్ళాను. అవునా సార్? ఉపరాష్ట్రపతిగా మొదటిసారి మా గ్రామానికి వెళ్ళినప్పుడు నెల్లూరుకి వెళ్ళాను కదా, వెళ్ళి నెల్లూరు నేల తల్లికి మనం రుణమిదాను, అప్పుడు కూడా వెళ్ళాను నేను. ఇది ఎవరి కోసమో చూపించడం కోసమో, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, సెక్యులరిస్ట్ అనిపించుకోవడం కోసం కాదు. అది భారతీయ జీవన విధానంలో ఉంది, దాన్ని నా వ్యక్తిగత జీవన విధానంలో కూడా ఉంది, దాని ప్రకారం నేను వ్యవహరించాను. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన భావజాలంలో ఉండి ఒకటే కాదు సార్ అంతా చెప్పి. ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం దేశం శక్తివంతం కావాలా, సమాజం సంఘటితంగా ఉండాలా, హిందూ అంటే ఏందని అది కూడా ముందు దాని గురించి చర్చించుకోవాల్సి ఉంది. హిందూ అంటే ఏంది? హిందూ అనేది ఒక జీవన పద్ధతి, మతము కాదు. మతము వ్యక్తిగతము, సంస్కృతి జీవన పద్ధతి. దాని గురించి చాలామంది ఏమంటారు మతం అని. అదేం కాదు. ఇప్పుడు మీరు మొన్న కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లిం మిత్రులతో కలిసి ఇంటరాక్ట్ అయ్యి ఇంటలెక్చువల్స్ కలిశారు నిన్న కూడా. దే ఆర్ ట్రైంగ్ టు కమ్ టుగెదర్ ఆన్ లార్జర్ ఇష్యూస్. ఆ విధంగా డిస్కషన్ జరిగి వాళ్ళ అనుమానాలు అపోహలు ఏమైనా ఉంటే వాటి అన్నిటి తొలగించుకునే ప్రయత్నం చేయడం దేశానికి మంచిది. ఇప్పటికి కాంగ్రెస్ హెగ్డేవార్, గోల్వార్కర్ ఇలాంటి వాళ్ళు రాసిన కొన్ని పుస్తకాలకు సంబంధించిన రచనలు కొన్ని పేదాలను తీసుకొని వచ్చి వీరంతా ముస్లిం ద్వేషులు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఆ రోజున్న సమకాలీన పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఏం చెప్పారని చూడాలి కానీ దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటారు, అలా కోట్ చేసి రాజకీయాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది. నేనేమంటానంటే నువ్వు దగ్గరగా వెళ్ళి చూడు, నువ్వు అని కాదు, ఎవరైనా పరిస్థితి అర్థం అవుతుంది. దాన్ని బట్టి నీ అభిప్రాయాలు ఏర్పరచుకో. దూరం నుంచి వీళ్ళు చెప్పిన మాటలు విని మన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోకూడదు. చూస్తూ ఉంటే సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తప్పటడుగులు వేసిందో, డొంక తిరుగులు వ్యవహారం చేస్తుందో అధికారం చేపట్టడానికి, దానికి మించిపోయింది బీజేపీ అన్నట్టుగా మీకు అనిపించట్లేదు సార్? కొన్ని రాష్ట్రాల్లో మించిపోయిందని నేను అనుకోను, కానీ ఆ అభిప్రాయంతో నేను ఏకీభవించాను. బీజేపీలో కూడా కొంత మార్పులు వచ్చాయి, కొంతవరకు మార్పులు వచ్చాయి. కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారు ఏంది అనేది వేచి చూడాల్సి ఉంది. పాతకాలపు బీజేపీ పరిమితంగా ఉండేది. ఇవాళ అపరిమితంగా విశేషంగా పెరిగింది దేశం. నార్త్ ఈస్ట్ గురించి వాళ్ళ పత్రికలు రివ్యూ రాశారు. 7 రాష్ట్రాల్లో జరగబోతున్నాయి ఎన్నికలు. బీజేపీ మేజర్ ప్లేయరు. నార్త్ ఈస్ట్ అసలు ఒకప్పుడు బీజేపీ అంటే అన్టచబుల్ అన్నట్టుగా ఉండింది. పరిస్థితి మారింది. ఆ మారిన పరిస్థితి అది బీజేపీలో కూడా ఆ మార్పు మనకు కనబడతా ఉంది. ఎక్కడ కూడా మీకు సౌత్ నార్త్ అని బ్యారికేడ్స్ అనేది మీ విషయంలో నాకు తగలేదు. నాకు తగలేదు. ఇప్పుడు పాలిటిక్స్ స్టార్ట్ అయిన తర్వాత వెనక చూసుకోవాలి మొత్తం. నాకు కాదు, పార్టీలో కూడా దాన్ని అటు చూసుంటే ఈ స్థాయికి చేరుకునే వాళ్ళం కాదు కదా. దేర్ వాజ్ నో కంపల్షన్. కానీ నిజాలు ఏమో మీరే చెప్పాలా, అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పే విషయము. అంటే రాజకీయంగా మీరు బాగా ఫాస్ట్గా వెళ్తారు, మిగతా లీడర్స్ లాగా కాదు సార్, మీరు దూసుకుని వెళ్తారు. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ట్రబుల్ షూటర్గా మిమ్మల్ని ఉంటారు. ఎక్కడ మేకింగ్ ఉన్నా కూడా ఆ ట్రబుల్ షూటర్గా మీరే వస్తూ ఉంటారు అంత అని చెప్పి.
రాజకీయంగా మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవిలో మిమ్మల్ని కూర్చోబెట్టారు బీజేపీకి సంబంధించిన అగ్రనాయకత్వం అని అంటారు. కొంతమంది అలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు, కొంతమంది ఆ విధంగా మాట్లాడారు కూడా. అవును, నేనేమో నా అభిప్రాయం అది కాదు. నాకు ఏమన్నా అలాంటిది ఏమైనా ఉంటే చెప్పేదంటే ధైర్యం కానీ నాకు మనస్తత్వం కానీ నాకు ఉంది, వ్యక్తిత్వం కానీ నాకు. నేను ఈ బాధ్యతని కోరుకోలే, వాస్తవం. ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి కానీ కోరుకోలే, ఎందుకంటే ఇవి రాజ్యాంగ పదవి. నేను దైనందిన ప్రజా జీవితంలో చురుగ్గా ఉండి విధాన నిర్ణయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత రాజకీయాలు విరమించుకొని స్వచ్ఛంద సేవ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను జీవితంలో బాగా ఎంజాయ్ చేసి కూడా అది పార్టీ జనరల్ సెక్రటరీగా, పార్టీ ప్రెసిడెంట్గా, తర్వాత రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా, పార్లమెంట్ లోపల అసెంబ్లీలో, ఇవన్నిటిని నేను బాగా ఎంజాయ్ చేశాను. వాస్తవంగా చెప్పాలి, సంతోషించాను కూడా. అంతటి ఎంజాయ్మెంట్ వైస్ ప్రెసిడెంట్లో లేదు, ప్రెసిడెంట్లో కూడా ఉందని నేను అనుకోలే. అందుకోసం దాన్ని నేను ఆశించలేదు. ఎందుకంటే వీటికి లిమిటేషన్స్ ఉన్నాయి, రోజువారీ ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఆ పదవులన్నీ మరి వేరే కారణాల వల్ల రాలే కదా. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఎవరికి చరణస్పర్శ కూడా చేయలే. ఎవరినన్నా ప్రశంసించారంటే వాళ్ళ గుణగణాలు చూసి నాకు నచ్చితే, నేను మెచ్చితే నేను మొహమాటంగా ఆ గుణగణాలను ప్రశంసించాను కూడా. అవును, కానీ మీకు అభిమానించే వాళ్ళకు ఎదుగో అలా ఉంటుంది. రకాల కొంతమంది వాళ్ళు ఇప్పుడు మీకు క్రిస్టల్ క్లియర్గా 2-3 ఇంటర్వ్యూలు గతంలో చెప్పారు, నా ఇంటర్వ్యూలో ఇప్పుడు క్లియర్గా చెప్పారు అంత చెప్పి. ఇంకో ఒక అపవాదు మిమ్మల్ని అభిమానించే ఇష్టపడే వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ కావడము, చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యం ఉండడము, అదే సామాజిక వర్గం కావడం కూడా మీకు రాష్ట్రపతి కాకుండా అనేది అది ఎక్కడ అది ఎప్పుడు సంగతి, ఇది ఎప్పుడు సంగతి, దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం, ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం అంటున్నారు. చాలామందికి తెలని విషయం ఒకటి ఉంది, తెలుగుదేశంతో బీజేపీ మిత్రపక్షంగా ఉంది. మిత్రపక్షంగా ఉన్నప్పుడు మిత్రులుగా వ్యవహరించాలి, మిత్రపక్షంగా ఉండి ఇంకో విధంగా వ్యవహరించుకుంటారు. 99లో వాజ్పేయి ఉన్నప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది, ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ఆయన్ని అప్పుడు వాజ్పేయి గారు, బిజు పట్నాయక్ గారు, చంద్రశేఖర్ గారు, అరుణ్ శౌరి గారు, బీఎస్ఎఫ్ చైర్మన్ రుస్తుం, వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. వాళ్ళెవరికి ఈ కారణం కాదు కదా. కొంతమంది అప్పుడు వ్యాఖ్యానం ఎన్టీ రామారావు, వెంకయ్యనాయుడు ఇద్దరు ఒకటే కాబట్టి అని ఒకటేంటి ఏందని అడిగాను నేను. ఒకటంటే ఏంది, ఒకటంటే అదే అంటే నేను చెప్పా. ఎన్టీ రామారావుకి ఆ రోజు 84లో వెన్నుపోటు పొడిచిన ఆయన ఏంది, అవుననుకోండి ఇటు మాట. అప్పుడు ఉదయగిరిలో మీరు పోటీ చేసినప్పుడు అంతా తిరిగారు, కానీ ఉదయగిరికి వచ్చినప్పుడు లేదా ఉదయగిరికి వెళ్ళడం మంచిది కాదు, వెళ్లకుండా ఉండాలని చెప్పాను. ఆయన వాళ్ళ వియంకుడు చంద్రరామయ్య గారితో చెప్పి నాకు తెలవదు, ఆయనకి ఉదయగిరి అని కనపడలా, వింజమూరు అది ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ ఆయనకు తెలవదు. వెంకయ్యనాయుడు గారిని, జయపాల్ గారిని మనం గౌరవించాలా, వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు అన్నాడు. నాకైతే ఇప్పుడు విషయం చెప్తే నేను చెప్పాను, చాలా మంచి పని చేశారు నాకు ముందు చెప్పడం. ఆయన రావాలా, ప్రచారం చేయాలా, లేకపోతే ఆయన సహాయంతో నేను గెలిచాను అనుకుంటారు. నెల్లూరులో 11 సీట్లు ఉంటే 10 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే నేను అపోజిషన్లో గెలిచాను కదా. నెల్లూరు 11 సీట్లు ఉంటే 10 సీట్లు తెలుగుదేశం గెలిస్తే ఆ ప్రపంచంలో నేను గెలిచాను కదా. ఎన్టీ రామారావు గారు ప్రచారం చేసినప్పటికి కూడా తెలుగుదేశం అభ్యర్థికి అక్కడ డిపాజిట్ పోయింది, నేను గెలిచాను కదా. అందువల్ల దానికి కారణం ఏందని మీరు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశంతో విభేదించినప్పుడు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం పైన ఛార్జ్షీట్ పెట్టాను. ఆ ఛార్జ్షీట్ రూపొందించి విజయవాడ మీటింగ్లో, బీజేపీ జాతీయ మీటింగ్లో చదివి వినిపించింది నేను. 100 తప్పులని, రాజకీయంగా, వ్యక్తిగతంగా కాదనుకోండి, రాజకీయంగా తప్పులని. అందుకని పార్టీ యొక్క వైఖరిని బట్టి నా వైఖరే కానీ నా వ్యక్తిగత వైఖరి పార్టీని ఎప్పుడు ప్రభావితం చేసే ప్రయత్నం నేను చేయలే. నా దృష్టిలో ఇది సరైనది అనుకుంటే అది సరైనదే అని చెప్పేవాడిని. నేను మీకు అందరికీ తెలని విషయం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ నుంచి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు నేను ఆయన నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. అవునా సార్? గుంటూరులో కలిసినప్పుడు చెప్పాను మంచిది కాదు అని. లేదు ప్రత్యేక రాష్ట్రం దాని మీద కొంత అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది, కొత్త కాదు చాలా ఎక్కువ ఉంది, అందువల్ల నేను దూరంగా వెళ్ళడం మంచిది నేను చెప్పాను. నువ్వు ఒకటి పొరపాటు ఆలోచన, 2 వెళ్ళదలుచుకుంటే వెళ్ళు, నీ పార్టీ నీ ఇష్టం, బట్ వ్యక్తిగతంగా మోడీ గారిని విమర్శించొద్దు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవద్దు. అప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు నేను అవి మాట్లాడిన అనుకోండి చెప్పాను.
చెప్తే అలాగే అన్నాడు అతను. ఆ తర్వాత ఆ రెండింటికి విరుద్ధంగా వ్యవహరించాడు. అది నష్టపోయాడు 2019. రాజకీయ పరిణామాలు ఏమైనా మనం చూసాం. దూరదృష్టితో దేశ శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చెప్పిన సలహా కానీ వ్యక్తిగతమైంది కాదు. అవునవును. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది దానికి కేంద్రంలో బీజేపీ ఏమి ప్రతిపాదించేదానికి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు. ఆయన మాటలను బట్టి వినడమో వినకపోవడం అంటూ ఉండదు. వాళ్ళకి ఏది మంచిది కాదని చూసుకునేంటికి యుక్తాయుక్త విశిక్షణ అజ్ఞానం వాళ్ళకు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.